వ్యక్తి నిలబడలేడు సమాజంలో. ప్రతి వ్యక్తికి గురువు ఖచ్చితంగా ఉండాలి. గురువు ఖచ్చితంగా ఉండాలి. గురువు లేకపోతే సరైన విధానం ఆయన ఎదగలేడు. ఆ మనిషి ఏ ప్రొఫెషన్ అయినా కానీ, ఏ వృత్తి అయినా గురువు లేకుండా మాత్రం ఏ పని సాధ్యపడదు అని మనకు పురాణాలలో నుంచి కూడా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. అయితే ఈరోజు గురు పూజోత్సవం అంటే గురువులను పూజించడము అని. గురువులను పూజించడం అంటే గురువులు అంటే ఎవరు? విద్యాలయాల్లో అయితే అంటే పాఠశాలల్లో అయితే టీచర్లు, మీకు విద్యా బోధన చేసే టీచర్లు ఇక్కడ గురువులు. అయితే వేరే వేరే వృత్తులు చేసే వాళ్ళకి అంటే ఎగ్జాంపుల్ బయట మార్కెట్లో ఒక మెకానిక్ ఉన్నాడు. మెకానిక్ పని చేస్తూ ఉన్న ఒక మాస్టర్ మెకానిక్, అతని దగ్గర ఒక 3-4 చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటాడు కదా. ఆ చిన్నపిల్లలు కూడా మెకానిక్ అనే ఆ వృత్తిని నేర్చుకుంటారు. ఎవరి దగ్గర? ఆ గురువు దగ్గర. కాబట్టి ఇక్కడ కేవలం గురువు అంటే ఒక పాఠశాలలో మాత్రమే ఉండరు గురువులు. ప్రతి వృత్తిలోనూ గురువు అనేవాడు ఉంటాడు. గురువు ఆదేశం, గురువు ఆజ్ఞ, గురువు యొక్క బోధన పాటించకుండా మాత్రం ఏ ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగలేడు అనేది చాలా మనకు ప్రూవ్ అయినది విషయం. అయితే ఈ రోజు యొక్క సందర్భం ఏంటంటే, మనం అక్కడ ఒక మహానుభావుడు, ఒక ప్రముఖ వ్యక్తి యొక్క చిత్రపటాన్ని ఇక్కడ మనము ఏర్పాటు చేసి ఈరోజు ఆ చిత్రపటానికి మనం దీపం వెలిగించి ఆయనకి అగరబత్తులతో మనం నివాళులు అర్పించాం. ఈరోజు ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఇంతమంది చెప్పారు కాబట్టి, గౌరవనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎస్, ఏంటి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎందుకు గొప్పవాడయ్యారు? అందరూ టీచర్లే కదా, చాలా మంది టీచర్లు ఉన్నారు స్కూళ్ళలో అన్ని చోట్ల. మరి ఎందుకు రాధాకృష్ణన్ గారే గొప్పవారయ్యారంటే, ఎస్, ఆయన కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ప్రొఫెసర్ అయ్యాడు. చూడండి, ఒక కళాశాల ప్రొఫెసర్ అంటే ఎంత మేధాశక్తి ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే ఒక ప్రొఫెసర్ కాగలడు. 21 సంవత్సరాల వయసులోనే అంతటి మేధాశక్తి, అంతటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అర్థమైందా? అయితే ఈ రాధాకృష్ణన్ గారు తొలుత అంటే మొట్టమొదటి అతని యొక్క కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అంటే, ఉపాధ్యాయ వృత్తితోనే స్టార్ట్ అయింది. ఉపాధ్యాయ వృత్తి ఫస్ట్. ఎన్నో పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఎంతో మంది వందల వేల సంఖ్యలో విద్యార్థులను స్ఫూర్తిదాయకంగా ఆయన బోధనలతో ఆయన చూసి నేర్చుకున్నది చాలా ఉంది. టీచర్ అంటే ఇలా ఉండాలి, ఒక ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలి అనే నిజమైన స్ఫూర్తిదాయకమైన ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయ వృత్తికి తలంకంగా నిలిచిన వ్యక్తి ఈ మహానుభావుడు, ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. తలమానికం, ఎస్, తలమానికమే మన రాధాకృష్ణన్ గారు. అయితే ఈ గురువు యొక్క విలువ తెలియక, అంటే ఒక ఉపాధ్యాయుడు అంటే ఎందుకు గౌరవిస్తారంటే, సమాజంలో అత్యంత పవిత్రమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే, గౌరవప్రదమైన వృత్తి ఏదైనా ఉందంటే ఒక్క ఉపాధ్యాయ వృత్తి తప్ప మరొకటి లేదు. ఎందుకంటే ఎందుకు ఉపాధ్యాయునికి అంత గౌరవము? చాలా మంది వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు, ఇంకా వేరే వేరే వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు గౌరవాన్ని, వాళ్ళ దిశా నిర్దేశం చేసే వ్యక్తిత్వం ఉన్నది ఒకే ఒక ఉపాధ్యాయులకు మాత్రమే. సో ఉపాధ్యాయుని అంటారు సమాజ నిర్మాతలు అంటారు. ఉపాధ్యాయుని సమాజాన్ని తయారు చేసే నిర్మాతలు, నేషన్ బిల్డర్స్ అని అంటారు ఉపాధ్యాయులు. అంటే జాతి, ఒక జాతి మంచి వెలుగులోకి రావాలంటే, అంటే మీలాంటి
జనరేషన్ వెలుతురులోకి రావాలంటే, చీకట్లో నుంచి బయటికి తీయాలంటే ఒక గురువు యొక్క అవసరం ఉంది. గురువు యొక్క బోధన ఉంది. గురువు యొక్క మార్గ నిర్దేశనం ఉంది. కాబట్టి అందుకే గురువుకు మాత్రమే ఈ ప్రత్యేకమైన గౌరవం. ఎస్, నేనైతే ఈ ఉపాధ్యాయ వృత్తిలో 25 సంవత్సరాలుగా కొన్ని వందల వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాను. ఎస్, ఇప్పటికీ వందల వేల సంఖ్యలో విద్యార్థుల్ని. ఇప్పటికీ నాకు వందల్లో నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ వారికి ఎక్కడైనా కనిపిస్తే నేను ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు అయింది గడిచి, ఇప్పటికీ నన్ను 2 చేతులతో నమస్కరిస్తారు. ఎస్, కారణం ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గౌరవం. కాబట్టి అలాంటి ఉపాధ్యాయులకి ఒక ప్రముఖ స్థానం ఇవ్వాలి. ఉపాధ్యాయులకు కూడా ఒక దినం, ఒక డే అనేది కేటాయించాలి అనే ఉద్దేశంతో మన రాధాకృష్ణన్ గారు ఆయన జన్మదినాన్ని వారి పూర్వ విద్యార్థులంతా వెళ్ళి పూర్వ విద్యార్థి